ఈ సందర్భంగా గత 5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కావలి ప్రజలు, జిల్లా ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. నా జీవితంలో పోలీసు కేసు లేని వ్యక్తిని నేను. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2014లో 7 మంది చనిపోతే ఎక్సైజ్ వాళ్ళు 7 కేసులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టులో నడుస్తున్నాయి. మరలా ఇప్పటికి ఇంకొక 5 కేసులు ఉన్నాయి అతని పైన. ఇంకొక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి 2014లో స్పిరిట్ కేసులో 4 కేసులతో పాటు ఇప్పుడు ఇంకొక 12 కేసులు కలిపి 16 కేసుల్లో ముద్దాయిలు. ఏ కేసులో సంబంధం లేని నన్ను క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకవైపు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవైపు నిరంతరం అక్రమ ఆస్తుల్ని సంపాదించుకొని ఈరోజు కావలి నెల్లూరు నడిబొడ్డున ఏ ఒక్క పర్మిషన్లు లేకుండానే మున్సిపాలిటీలకి పన్నులు ఎగ్గొట్టే చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఇప్పటి వరకు కూడా చాలా సర్దుకొని కావలి ప్రజల కోసం, కావలి శాంతి ఉన్నటువంటి కావలిలో ఎక్కడ కూడా విఘాతం జరగకూడదని నేను శాంతిగా ఈరోజు కూడా పోతున్నా. నిన్నటి రోజున కావలికి వారు మళ్ళా 100 కార్లతో కావలికి దాడి చేస్తుంటే కావలిని రక్షించాల్సిన బాధ్యత నాకు లేదా అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎవరు వాళ్ళకి కావలికి వచ్చే అధికారం ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించాలంటే అతన్ని జైల్లో పెడితే పరామర్శించడానికి రావడంలో ఒక పద్ధతి ఉంది. ఆయన్ని వీళ్ళే దాచిపెట్టి మేము కావలికి పరామర్శించడానికి వస్తున్నాం అంటున్నారు. పరామర్శించడానికి కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టున్నారా? దయించి చెప్పమని ఈరోజు చంద్రశేఖర్ రెడ్డిని, అదేవిధంగా ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డిని అడుగుతున్నా. ఎవరిని పరామర్శించడానికి కావలికి వస్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండేది బెంగళూరు. కాబట్టి పరామర్శకు పోదలుచుకుంటే బెంగళూరు పోవాలి తప్ప కావలిలో లేని ప్రతాప్ రెడ్డిని ఎక్కడ పరామర్శిస్తారు? ఎవరిని పరామర్శిస్తారు? కావలి రౌడీలను పరామర్శిస్తారా? లేదా గంజాయి ముగ్గులను పరామర్శిస్తారా? ఎవరిని పరామర్శించడానికి రావాలనుకుంటున్నారో ఆ పరామర్శకి వచ్చే క్రమంలో 100 కార్లు అవసరం ఏందో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉంది. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నీకు నిన్నటి రోజునే చెప్పా. ఒకటి, నా క్వారీ సంగతి చూసేటప్పుడు 10 ఏళ్ళు పనిచేసినటువంటి కావలి నియోజకవర్గంలో నేను ఆయన ఇద్దరు ఉండేది కావలి నియోజకవర్గం. ఆయన కట్టిన కాలేజీల్లో అవినీతి కానించి ఇద్దరం లెక్కలేసుకుంటూ పోదాం. ఆఖరిలో నా క్వారీకి రా, నేను తీసుకుపోతాను, నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా. దాన్ని సచ్చోడువైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక, దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి 100 మంది 100 కార్లు కావాలా? నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా, నిన్ను రా, నేను చూపిస్తా. అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో స్టార్ట్ చేద్దాం. ఇద్దరిని పరీక్షించు, ప్రతాప్ కుమార్ రెడ్డి పరీక్షించు, కావ్యకృష్ణారెడ్డి పరీక్షించు. నువ్వు నన్ను పరీక్షించడానికి నీకు ఏం అధికారం ఉంటే నా క్వారీలోకి వస్తావు? ముందు నీ ఇంట గెలువు. నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం, నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం, నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం, నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం, నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మణ్స్ల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం. దేవుడు మాన్యాన్ని ఆక్రమించిన ఆస్తులు కూడా పరిశీలించిన తర్వాత నేను నా క్వారీకి యథేచ్ఛగా నీకు ధైర్యం ఉంటే, నీ జగన్ నిన్ను అనుమానించనంటే నా కారులో ఎక్కించుకొని నేను అన్నవరం తీసుకుపోయి నా క్వారీ చూపిస్తాను. ఆయన చూస్తానంటే ఇప్పి చూపించడానికి అన్నవరంలో నా క్వారీ రెడీగా ఉన్నాయన. మేము చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం. దాంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు నాయన. నీ గవర్నమెంటే నాకు ఇచ్చినటువంటి ఆర్డర్లతో సహా నీకు చూపించేదానికి, నా ఫైల్ జిప్పు ఓడదీసి చూపించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన. ఎటువంటి ఇబ్బందులు లేవు. ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పి నువ్వు రానాయనా. నువ్వు ఎస్వి రంగారావు మించిన నాయకుడు నాయన. నువ్వు ఎస్వి రంగారావు మించిన నటనలో
పునికి పుచ్చుకున్న నువ్వు ఇన్ని దొంగ కేసులు కట్టుకున్న దొంగ లక్షణాలు కాక ఏముంటాయి నాయన? ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి నేను చెప్పుకోలా, నువ్వు ఫోన్ చేసుకున్నావు, నేను కావలికి పోతున్నా, నన్ను హౌస్ అరెస్ట్ చేయి, నేను కావలికి పోతున్నా, హౌస్ అరెస్ట్ చేయి. నువ్వు రావాలనుకుంటే వాట్సాప్లో పెట్టుకోవడం ఎందుకు నాయన? నువ్వు యథేచ్ఛగా రావచ్చుగా. 100 కారులో వస్తున్నా, 100 కారులో వస్తున్నా, 100 కారులో వస్తున్నా, నన్ను హౌస్ అరెస్ట్ చేయండి, నన్ను హౌస్ అరెస్ట్ చేయండి. నువ్వు ఫోన్లు చేస్తే నేనే ఎస్పీకి చెప్పా, పంపండి అతన్ని పిలిచాను ఆయన. ఇప్పుడు కూడా పిలుస్తున్నా, వస్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు రా, వస్తూ కడనూతలు చెప్పు, టైం నువ్వు ఫిక్స్ అయ్యి, లేదా నేను ఫిక్స్ చేస్తా. కడనూతల్లో ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చుందాం నాయన, అక్కడ పరిశీలించి నీకు భోజనాలు కూడా కావాలో పెడతా, నీకు అన్నీ పెడతా నాయన. నీకు చెప్పకూడదు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు, కానీ నీకు నచ్చిన ఫుడ్ పెట్టి నిన్ను అనవర క్వారీకి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందా నాయన? నువ్వు ముందు నీ శిష్యుడు, నీ ఫ్రెండ్, నీ లెక్కర్ క్లాస్మేట్, కేసుల క్లాస్మేట్, నీలాగా ఇప్పుడు తొందరలో జైలుకు పోయే క్లాస్మేట్ అయినా నీ ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అవినీతి పోగొత్తాన్ని కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతిపరుడు నాయన, నేను నీతిపరుడిని. ముందు నీతిపరుడు జోలికి ఎందుకు? ముందు అవినీతిపరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆస్తులన్నిటినీ పరిశీలించిన తర్వాత రెడీగా మేము పెట్టుకొని అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. ఊరిని అవాకు చవాకులు నోరులు ఉన్నాయని పారేసుకోవడం కాదు. గురిగింజకి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి. ముందు వాటిని కడుక్కో. నువ్వు వచ్చి కావలిలో వచ్చి పునీతుడైన కావ్య కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా. కావలి ప్రజలు నన్ను కడిగి ఆణిముత్యంలాగా తయారు చేశారు. ఈ రోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈ రోజు ఉన్న నిప్పు లాంటి కావ్య కృష్ణారెడ్డి గురించి నువ్వేమి మాట్లాడబల్లే? నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకుని ఆయన నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినాయి అన్నీ ఉన్నాయి. నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ కానించి ప్రభుత్వం పోయే రోజున రేత్రి పూట దొంగ సంతకాలు పెట్టించుకొని బొంగులు కొట్టేసిన కానించి అన్ని భోగాతాలు బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తానే ఉంది. కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. నువ్వా? దొంగతనం నీదే, మనుషులు చంపింది నువ్వే, మానభంగాలు నీయే, ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు. ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగోళ్ళలాగా ముసుగేసుకుపోయి కోర్టులో కొన్ని 100 కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి, 100 కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటే ఎక్కడ ఏ రూలకు పోతే నీ ఫైల్ ఉంటుంది. ఎతికి 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 ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకొని దొంగల మీద నెట్టిన దొంగతన బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా? నీకు ఏ అధికారం ఉంది? నీకేం మాట్లాడడానికి? కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది. నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు రానాయన, నువ్వు ఆయన ఇద్దరు పోదాం, ఆయన కూడా తీసుకురా. ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా. మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకుని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకుందా అని కూడా అడుగుతున్నా. మీరా నన్ను మాట్లాడేది?